దేవునికి వినబడనివ్వాలి. నిజమే, ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవా ఈ సమయాన్ని, అవకాశాన్ని, ఈ తరుణాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. మరొక నెలలో మేము ప్రవేశపెట్టామంటే అయ్యా ఇది మా ఆలోచన, మా జాగ్రత్త కాదు కానీ, మా మంచితనము కాదు కానీ, మా భక్తి జీవితం కాదు కానీ, కేవలం నీ దయను బట్టే కదా, నీ కృపను బట్టే కదా, నీ జాలిని బట్టే కదా, నీ కనికరాన్ని బట్టే కదా ప్రభా నేను సజీవంగా ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా నన్ను సరి చేసుకునే ఆత్మను మాకు దయచేయండి. పాప గురించి, నీతుల గురించి ఒప్పింపగల ఆత్మను మాకు దయచే ప్రభు అని అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. దేవుడు మన మధ్యనుడని మర్చిపోవద్దమ్మా. దేవుని సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోవద్దు. దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు చూస్తున్నారని కాదు, మనుషుల దగ్గర నటించడం కాదు కానీ యథార్థమైన హృదయంతో దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో అని ఒక్కసారి హృదయపూర్వకంగా పరిశీలన చేసుకుందామా, పరీక్షించుకుందామా. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే నా జీవితంలో ఉందో, నీకు ఆయాసకరమైంది నా జీవితంలో ఉందయ్యా, నీకు దుఃఖకరమైంది నా జీవితంలో ఉందయ్యా. అయ్యా ఇదిగో పలానా సమయంలో నేను బాధ పెట్టానయ్యా, నిన్ను నెట్టి వేసానయ్యా, నేను త్రోసి వేసానయ్యా. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయమని ప్రార్థన చేద్దామా. నన్ను సరిదిద్దమని దేవుని సన్నిధిలో నోరు తెరిచి ఒప్పుకుంటావా. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడని వాక్యం సెలవిస్తా ఉంది కదా. అయ్యా నేను కప్పుకునేదానిగా ఉండొద్దయ్యా, నేను ఒప్పుకునే జీవితాన్ని నాకు దయచేయండి, సరి చేసుకునే జీవితాన్ని నాకు దయచేయి. నన్ను క్షమించు ప్రభా అని చెప్తామా. ఇదిగో నా చిన్న హృదయంతో నీ సన్నిధికి నేను వచ్చానయ్యా, నన్ను బాగు చేయ, నన్ను సరి చేయండి. నీ రొట్టెలో ద్రాక్షరసంలో అయ్యా పరిశుద్ధంగా చేపెట్టే కృపను మాకు దయచేయండి. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. ఎవరు మౌనం ఉండొద్దు దయచేసి, అందరం నోరులు తెరుద్దామా. మన స్వరములు దేవునికి వినబడేటట్లుగా దేవుని ఆరాధన చేయగలుగుతున్నామా. అజ్ఞానంగా నీ రొట్టెల ద్రాక్షసులో చేపెట్టవద్దు ప్రభా. వేషధారణతో నీ రొట్టెల ద్రాక్షసులో చేపెట్టవద్దు తండ్రి. నన్ను పరిశుద్ధపరిచేయ, ఒక్కసారి నన్ను పవిత్రపరచు అయ్యా. ప్రతి మలినాన్ని, మచ్చను, డాగును, కలంకాన్ని, ముడతను తీసివేయండి ప్రభా. నన్ను పరీక్షిస్తున్న దేవుడు, పరిశోధిస్తున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవా నీకు లెక్కలేని స్తుతులు ప్రభా అని చెప్దామా. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేసుకుందామా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి వద్దకు తెచ్చి బాగు చేయమని. అవును ప్రభు, నన్ను బాగు చేయ. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి. అవును ప్రభు, నన్ను బాగు చేయ. అందరూ చెప్తామా. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా
చిన్ని హృదయముతో నా గొప్పదే. అవును ప్రభు, నా హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నన్ను బాగు చేయ, నేను పగిలిపోయిన దానిగా ఉన్నాను అయ్యా. ఇదిగో నన్ను బాగు చేయగలిగే దేవుడు నువ్వు ఒక్కడే కదా. మట్టి నుండి నన్ను తీసిన దేవుడు మరలా మట్టికే నేను చేరుతానయ్యా. నీ మట్టి మన నాకు ఇచ్చిన దేవా. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైనా నేను మహిమగా నన్ను మార్చిన దేవుడవు, నీ మహిమను నాకు ఇచ్చిన దేవా. నాకిచ్చితివే మన్నైనా నేను మహిమగా మార్చుటకు, నీ మహిమను నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హృదయపూర్వకంగా అవును ప్రభా, నేను మట్టిని ప్రభా, పనికిరాని దానను ప్రభా, నీచురాలను, దౌర్భాగ్యురాలు, దుర్మార్గురాలను ప్రభా. అయ్యా, ఎందుకు పనికిరాని పాత్రగా ఉన్నా నన్ను పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన దేవా, నీకే వందనాలయ్యా. నా గొప్ప దేవుని ఆరాధి. అవును ప్రభా, నా హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అవును ప్రభువా, నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అవును ప్రభా, నీ సన్నిధిలో మేము ఉన్నామయ్యా. నా హృదయాన్ని బాగు చేయండి ప్రభా. నీకు ఇష్టం లేని ప్రతి పరిస్థితిని బాగు చేయండి తండ్రి. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తా ఉన్నామయ్యా. అయ్యా, ఇదిగో నీ కార్యాలు మా జీవితంలో అనేకమైన చేసిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, పెద్ద కుప్ప మీద దీనురాలుగా ఉన్న నన్ను మహిమగా మార్చిన దేవుడు అయ్యా.
అయ్యా నాకు ఈ మహిమ ఎలా వచ్చింది, నాకు ఈ ఘనత ఎలా వచ్చింది, నాకు ఈ పేరు ఎలా వచ్చింది, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది, నాకు ఈ దీవెన ఎలా వచ్చింది, నాకు ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? దేవుడిచ్చిన దాన్ని బట్టే కదా, దేవుడు మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టే కదా మనం ఇంకా జీవించున్నామంటే. మన పాపం నిమిత్తమే, శాపం నిమిత్తమే ఏనాడో నశించవలసిన మనల్ని తన ఉచితమైన రెక్కల చాటున కాపాడి మనల్ని సజీవంగా ఉంచిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? ఆయన ఎన్నిసార్లు మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి, మన చూపులను బట్టి, మన నోటి మాటలను బట్టి, మన చెవులను బట్టి, మన చేతులను బట్టి, కాళ్ళను బట్టి ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెట్టామో, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టామో, ఎన్నిసార్లు ఆయన కన్నీరు తెప్పించేవారుగా మన జీవితాలు ఉన్నాయో ఒప్పుకుంటావా? కనబడుతున్నాయా? చాలా సార్లు ఇదిగో తప్పును ఒప్పుకునేవారు కనబడని రోజుల్లో మనం ఉన్నాం. అయ్యో నాదేనయ్యా తప్పు, నేనేనయ్యా అపరాధిని, నేనేనయ్యా దోషురాల్ని, నన్ను బట్టే అని గ్రహించే కృపను మాకు దయచే ప్రభువా ప్రార్థన చేద్దామా? అయ్యా నీ అమూల్యమైన రొట్టెల ద్రాక్షాసంలో చేపెట్టే అర్హత నాకుందా ప్రభువా? యోగ్యురాలుగా నేనున్నానా ప్రభువా? అయ్యా నన్ను క్షమించు అయ్యా. యోగ్యంగా నీ రొట్టెల ద్రాక్షసులు మేము చేపెట్టొద్దయ్యా. దయతో మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరచు ప్రభువా అని చెప్తామా? యేసయ్యా మమ్మల్ని క్షమించండి, మా ఆలోచనలు బట్టి క్షమించండి, మా చెడ్డ ఆలోచనలు బట్టి క్షమించండి, మా చెడ్డ తలంపులను బట్టి క్షమించండి, మా చెడ్డ చూపులు బట్టి క్షమించండి, మా చెడ్డ వినికిడి బట్టి క్షమించండి, మా చెడ్డ మాటలు బట్టి క్షమించండి, అబద్ధాలను బట్టి క్షమించండి, మోసకరమైన మాటలు బట్టి క్షమించండి, కలహముల బట్టి క్షమించండి అయ్యా. మా చేతుల పనుల బట్టి క్షమించండి, మా కాళ్ళ నడకల బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా. నన్ను ఎత్తిరించారు కాలు వరకు నన్ను పరిశుద్ధపరచయ్యా. అమ్మాయి మాట చెప్పగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషుల దగ్గర దాచొచ్చేమో, కానీ ఇదిగో హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని చూచుచున్న దేవుడు, నీ హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు. ఆయన దగ్గర నువ్వు దాచలేవు. అయ్యా నన్ను నిలువన పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. పేతురు అంటా ఉన్నాడు కదా, నా కాళ్ళు మాత్రమే కాదయ్యా, నన్ను నిలువెల్లా కడిగయ్యా. నువ్వు అడుగుతావా ఈ ఉదయకాల సమయంలో? నన్ను కడుగయ్యా, నన్ను క్షమించు. మరలా మచ్చైనను మరకైనను అయ్యా పాపమైనను ఏదిని కూడా నా జీవితంలో రానివద్దు. లోబడే మనసు నాకు దయచేయి, విధేయత కలిగిన మనసు నాకు దయచేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మాని ప్రార్థన చేస్తుండగా మనందరం ఎక్కిపోయిద్దాం.
పిలిచినప్పుడు మీరు పొద్దున్నే భరించే అభివృద్ధి వాళ్ళు కూడా సాధ్యత చేసుకోవాలి ఆమేన్.